ఈరోజు మనం తయారు చేసుకునే వంట పేరు చిక్కుడు కుడుములు. దానికి కావలసినవి ఉడికించి ముందుగానే ఒక గ్లాస్ చిక్కుళ్ళు సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నాను. కాస్త ఇది ముదిరితే పడేయచ్చు, లేకుంటే దీని పొట్టు కూడా లేతగా ఉంటుంది. లైట్గా హాట్ వాటర్ వేసి తీసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్, తగినంత సాల్ట్ వేసి పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లి పరక లేకుంటే ఉల్లి మొగ్గలు ఏదైనా వేసుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న మెత్తగా, మరీ మెత్తగా కాకుండా ఇట్లా చేతితో ముట్టుకుంటే తెలుస్తుంది. ఉడికించి పెట్టుకున్న చిక్కుళ్ళు, 3 గ్లాసుల వరిపిండి, రైస్ ఫ్లోర్. ఇదే సేమ్ ప్రాసెస్లో జొన్న పిండి కూడా చేసుకోవచ్చు. ఈ చిక్కుళ్ళు బదులు అడమ గింజలు, బొబ్బర్లు అలా కూడా వేసుకుని చేసుకుంటారు. ఇప్పుడు ప్రాసెస్ సాల్ట్. ఇందులో సాల్ట్ ఉంది కాబట్టి ఇందులో సాల్ట్ వేసి ఉడికించుకున్నాము. ఇందులో కూడా సాల్ట్ ఉంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి సాల్ట్. ఈ పిండికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్, చిక్కుళ్ళు ఉడికించి పెట్టుకున్న పొట్టు, దాన్ని స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, ఒక గ్లాస్కి ఇంత పడుతుంది. స్పైసీ తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఈ గ్లాస్కి నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే అన్ని వంటల కంటే ఇది కారం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఆవిరికి పోతుంది కాబట్టి. ఇవన్నీ వేసాక చక్కగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో వాటర్ చూసుకొని వేసుకోవాలి. ఆ వాటర్ కూడా హాట్ వాటర్ మరిగించి పెట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ వాటర్ ఉన్నాయి కదా, ఇందులో ఉడికించాం కదా, వాటర్ వస్తుంది, కాస్త పడతాయి. హాట్ వాటర్ పోయాలి. నేను వేడి చేసుకొని ఉంచుకున్నాను. ఇందులో మరిగించిన వాటర్ ఆఫ్ చేసుకొని ఇందులో చిక్కుడు పొట్టు కూడా మనం వేసుకున్నాం కదా, గింజలు, చిక్కుడు పొట్టు, పచ్చిమిరప అన్నిట్లో తడి ఉంటుంది కాబట్టి చూసుకొని హాట్ వాటర్ కూడా ఇలా కలుపుకొని ఇందాక మనం వేడి చేసుకున్న వాటర్ని ఇలా పోసుకోవాలి. ఆ గ్లాసు పడతాయి వాటర్. ఇందులో తడి ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించుకోవాలి చూసుకొని. పడతాయి. కలిపి పక్కన పెట్టేయాలి. చల్లారినాక మనము వీటిని కుడుములా చేసుకుందాం. సరిపోతుంది వాటర్. కాసేపు పక్కన పెట్టి తర్వాత ఇడ్లీ స్టాండ్ మనము వీటిని ఉడికించుకోవడానికి ఆవిరికి ఇలాంటి పాత్ర తీసుకొని వాటర్ ఇంతవరకు వాటర్ వేసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసి ఇందులో పెడుతున్నాను. చుట్టూ కూడా ఆయిల్ రాయాలి. రాసి ఈ స్టవ్ మీద పెట్టి
ఇలా చేయితో మంచిగా పిసకాలి, లేకుంటే విరిగిపోతాయి ఇవి కుడుములు. ఇలా వెతికేసి ఇలా పిసికి వీటిని మనము కుడుములు చేద్దాం. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చేతికి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ముద్ద చేసుకున్న దాన్ని కాస్త తీసుకొని ఇలా చుట్టి ఇలా పిసుకుడు పడకుంటే విరిగిపోతాయి. ఇలా చేసుకోవాలి మనం అన్ని. ఈ పిండి మొత్తం మంచిగా పిసుకుందాం. ఇలా చేస్తే ఇలా క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఇలా పిసుకు ముద్దలుగా తీసుకొని ఇలా చేసుకోవాలి కుడుములు. ఇలా రెడీ చేసుకున్న వాటిని మిశ్రమాలంతా ఇలా ముద్దగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కాస్త తీసుకొని ఇలా చేత్తో ఇలా చుట్టి ఒక్కసారి ఇలా చేసుకోవాలి అన్ని. మెల్లగా నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి, గట్టిగా అనకూడదు. మెల్లగా ఇలా ప్రెస్ చేస్తే ఇలా షేప్ వస్తుంది. ఇది కుడుములు అంటారు. చెప్పు. ఇది ట్రెడిషనల్ ఫుడ్ అలా. ఈ పాత్రలో ఇదివరకు ఆయిల్ అప్లై చేసుకున్నాను, దీనికి అప్లై చేసుకున్నాను. వాటర్ అట్లా మరిగాక ఈ స్టాండ్ ఇలా పెట్టేసి ఇందాక మనం చేసుకున్న కుడుములు ఇలా ఈవెన్గా చేసుకోవాలి, లేకుంటే ఒకటి ఉడుకుతుంది ఒకటి ఉడకరు. అలాగే ఇలా కూడా ఒక 5-6 ఇలా చేయాలి. ఇప్పుడు ఇవి ఇందులో ఇలా వేసుకోవాలి. వేసుకొని మధ్య మధ్యలో వేసి చిక్కుళ్ళు మనము ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. 2 గ్లాసెస్, ఒక గ్లాస్కి గ్లాస్ పిండికి 2 గ్లాసెస్, ఒక గ్లాస్ చిక్కులకి 2 గ్లాసెస్ కూడా పిండి వేసుకొని చేసుకోవచ్చు. ఇలా అన్నీ పెట్టుకున్నాక ఎక్కువైతే 2 టైమ్స్ పెట్టుకోవాలి. ఇదే కాకుండా మనకు గిన్నెలో వాటర్ వేసి జాలి గిన్నె పెట్టేసి దానిపైన మూత పెట్టేసుకోవచ్చు. ఇలా వేసేసి కాస్త ఆయిల్ ఇలా వేయాలి. వీటిపైన 2 స్పూన్స్ 3 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసేయాలి. వేసి ఎందుకంటే అతుక్కోకుండా ఉంటాయి, ఆయిల్ వేయడం వల్ల అవి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు దీనిపైన ఇలా మూత పెట్టేసి ఒక పావు గంట 15 మినిట్స్కి ఇవి అయిపోతాయి. కావాలంటే మధ్యలో మెల్లగా తీసి చూసి. ఇలాంటి పాత్ర అవైలబుల్గా లేకుంటే ఇడ్లీ పాత్ర అంటారు దీన్ని, ఇది లేకుండా ఇలాంటి గిన్నె తీసుకొని హాఫ్ వరకు వాటర్ పోసి ఇట్లాంటి గిన్నె ఉంటుంది కదా, ఇది తీసి ఇలా పెట్టేసి దీనికి ఆయిల్ అప్లై చేసి సేమ్ అదే ప్రాసెస్లో ఇందులో కుడుములు వేసి ఇలా గిన్నె బోర్లిస్తే
అవి కూడా మిగుతాయి. ఇట్లా ఆవిరి కింద పడుతుంది. మధ్యలో మెల్లిగా తీసి చూసుకోవచ్చు. 15 మినిట్స్ తర్వాత కంపల్సరీ అవుతాయి. హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేసిన వాటర్ అయిపోయినట్టు అనిపిస్తే సౌండ్ డిఫరెంట్ తెలుస్తుంది, మాడుతుంది. కాబట్టి తక్కువ అనిపిస్తే ఉడకకుంటే అప్పటికి కూడా 15 మినిట్స్కి సైడ్ నుంచి మెల్లిగా కొన్ని వాటర్ వేసుకొని ఇంకో 5 మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు. స్పూన్తో అయిపోయిందండి. కారం ఇవి మనము ఉడికించుకున్న కుడుములండి. ఇవి ఈ రోజు కంటే తెల్లవారు ఇంకా టేస్ట్ డబుల్ టేస్ట్ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా పర్వాలేదు, మామూలుగా పెట్టేస్తే అయిపోతుంది, సరిపోతుంది. కానీ మాత్రం కంపల్సరీ ఆయిల్ను తింటేనే డబుల్ టేస్ట్ ఉంటుందండి. మనం ఉరికే తినాం కదా, బాడీకి కూడా ఆయిల్ అవసరమే. మరీ ఆయిల్ ఫుడ్ కాదు ఇది, ఆవిరికే ఉడికించుకున్నాం కదా, కాస్త ఆయిల్ అద్దుకొని తింటే డబుల్ టేస్ట్ ఉంటుంది. మరి ఇష్టం అండి, ఎవరైనా తినని వారంటే అవాయిడ్ చేసుకోవచ్చు, ఇలా కూడా తినవచ్చు. స్పైసీ కావాలనుకుంటే చట్నీ పెట్టుకోవచ్చు, కానీ నార్మల్గానే బాగుంటాయి. ఈ గ్లాస్ చిక్కుళ్ళు, అందులో పచ్చిమిర్చి పేస్ట్ 4 టేబుల్ స్పూన్స్, ఎందుకంటే ఈ చిక్కుళ్ళకు కూడా పడుతుంది. 3 రైస్ ఫ్లోర్ పోసాను, దానికి రైస్ ఫ్లోర్కి అన్నిటి కలిపి టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ 4 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వేసాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను.